నమస్తే ఫ్రెండ్స్. భారతదేశంలో కల్పించిన ఆర్టికల్ 19 క్లాజ్ 1A 21 14 మన ప్రాథమిక హక్కులు. వాటి కింద భారతీయ పౌరులు తమ పేరును మార్చుకోవచ్చని అలహాబాద్ సింగిల్ బెంచ్ ఇచ్చిన కోర్టు తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పులో మాత్రం ప్రాథమిక హక్కులకు కూడా పరిమితులు ఉంటాయని తెలిపింది. సో అయితే చాలా మంది రకరకాల కారణాల రీత్యా తమ పేరు మార్చుకుంటూ ఉంటారు. కొందరికి చిన్నప్పుడు పేరు నచ్చకపోవచ్చు, మరి కొందరికి సర్టిఫికెట్లో పేరు తప్పుగా పడి ఉండొచ్చు, లేకపోతే సంఖ్యాశాస్త్రం ప్రకారమో జాతకం ప్రకారమో కొంత వాళ్ళ పేర్లు మార్చుకుంటూ ఉంటారు. అయితే భారత్లో పేరు మార్చుకోవడానికి ఖచ్చితంగా న్యాయ అధికారిక ప్రక్రియను అనుసరిస్తూనే మార్చుకోవాల్సి వస్తుంది. అంటే ఇష్టం ఉన్నట్టు పేర్లు మార్చేసుకోవడానికి కుదరదు. ప్రస్తుత పేరు కొత్త పేరు ఎందుకు మార్చుకుంటున్నారు? ఒక న్యాయవాది సహాయంతో స్టాంప్ పేపర్పై అఫిడవిట్ను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ అఫిడవిట్ను నోటరీ చేయించుకోవాలి. 2 సాక్షులతో సంతకం చేయించాలి. ఆ డాక్యుమెంట్లపై అధికారిక స్టాంప్ ఉండాలి. ప్రస్తుత పేరు కొత్త పేరు దానికి రీజన్స్ తెలుపుతూ వార్తాపత్రికల్లో కూడా మనం పేపర్ యాడ్ ఇవ్వాల్సి వస్తుంది. గెజిట్ నోటిఫికేషన్లో కూడా దరఖాస్తు చేసుకోవాలి. లీగల్ వెరిఫికేషన్కు గెజిట్ నోటిఫికేషన్ అనేది అదనపు లేయర్ లాంటిది. ఒకవేళ విదేశాల్లో నివసించే భారతీయులు పేరు మార్చుకోవాలి అనుకుంటే గనక ఆ సంబంధిత రాయబార కార్యాలయం ఉంటుంది. ఇండియన్ హై కమిషన్ ధృవీకరించబడిన డీడ్ను పబ్లికేషన్ డిపార్ట్మెంట్కు పంపాలి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ నిర్దేశించిన ప్రింటింగ్ వివరాలు కూడా ఒక తెల్ల కాగితంపై టైప్ చేసి సిగ్నేచర్ పాత పేరుతో సంతకం చేసి 2 సాక్ష్య సంతకాలను పెట్టించి సాఫ్ట్ కాపీలతో పాటు పంపించాల్సి ఉంటుంది. పేరు మార్పుకు ప్రింటింగ్ ఛార్జీలు కూడా చెల్లించాలి. మేజర్ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అయితే గనక పేరు మార్చుకోవడం కోసం 1100 చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో నివసించే భారతీయులు అయితే 3500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుదారు పెట్టుకున్న అప్లికేషన్తో ఆ అధికారి సంతృప్తి చెందితే అధికార రికార్డులో కొత్త పేరును ఆ వ్యక్తి పేరును రికార్డ్ చేస్తారు. గెజిట్ నోటిఫికేషన్ సహాయంతో ఆ వ్యక్తి తన కొత్త పేరుతో ప్రభుత్వంలో జారీ చేసిన అధికారిక డాక్యుమెంట్తో అప్డేట్ చేసుకోవచ్చు. పేరు మార్చుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొత్త పేరు అధికారికంగా గుర్తించేందుకు అవసరమైన ధృవపత్రాలు సేకరించాలి. గెజిట్ నోటిఫికేషన్, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, విద్యా ధృవపత్రాలు, ఆస్తి పత్రాలు మొదలైన వాటన్నిటిని నవీకరించాలి. మళ్ళీ లేటెస్ట్గా అన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో పేరు మార్పు ప్రక్రియ సమయంలో అనుమానాస్పద లావాదేవీలు ఒకవేళ ఏమన్నా తేడా కొడితే పోలీస్ వెరిఫికేషన్ కూడా అవుతుంది, రిజెక్ట్ కూడా అవ్వచ్చు. సో పాత పేరులో ఉన్న ఒప్పందాలు, బ్యాంక్ రుణాలు, లీగల్ కేసులు ఉంటే వాటిని అప్డేట్ చేయడం చాలా అవసరం. ఇతర డాక్యుమెంట్లు మారడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. నోటరీ అఫిడవిట్, వార్తాపత్రికల్లో ప్రకటన వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ప్రభుత్వ విభాగాలు పేరు మార్పును వెంటనే అంగీకరించకపోవచ్చు. అనుభవజ్ఞుల సూచనల ప్రకారం కూడా మీ నేమ్ చేంజ్ లేదా పేరుల కరెక్షన్ లీగల్గా వాళ్ళ చేత చేయించుకోవచ్చు. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ కనకదుర్గ, నాగులపల్లి అడ్వకేట్.